దేవునిపై ఒట్లు వేసి సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని, బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. రేవంత్ సర్కార్ మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లను మాత్రమే ఇచ్చి ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో మూటల కూడగట్టుకునే పని జరుగుతోందని ఆరోపించారు. రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టిండు. కనబట్టే ఒట్టేగా. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాటికి మాత్రం కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఏవి 2 లక్షల ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా. స్వయంగా ప్రియాంక గాంధీతో చెప్పించినావు 4000 భృతి ఇస్తా అని చెప్పి. ఏది నీ 4000 నిరుద్యోగ భృతి అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి. ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు, ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం ఇది.